మార్చి 4వ తేదీన కాకపోతే వరుసగా 3 రోజులు చర్చకు తాము సిద్ధమని మంత్రి ప్రకటించారు. ప్రతిపక్షం చర్చ చేపట్టాలని చెప్పి పారిపోవడం ఏమిటని ప్రశ్నించిన అచ్చెన్నాయుడు ఇంతటి అసమర్థత ప్రతిపక్షాన్ని నేను ఎక్కడా చూడలేదని వ్యాఖ్యానించారు. నెయ్యి అంశంపై ఎన్ని రోజులైనా చర్చించడానికి తాము సిద్ధమని కూడా మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. చైర్మన్ గారంటే మాకు అపారమైనటువంటి గౌరవం అధ్యక్ష. నిన్న జరిగినటువంటి సంఘటన వినండి, మాట్లాడండి. నిన్న లేనివేది మాట్లాడలేదు అధ్యక్ష, ఉన్న విషయమే మాట్లాడాం. నేను ఏం జరిగింది అధ్యక్ష, ఎప్పుడైనా సరే పార్లమెంటరీ సాంప్రదాయాల ప్రకారం ఒక అపోజిషన్ పార్టీ ఒక సబ్జెక్టు మీద డిస్కస్ చేయాలంటే నోటీస్ ఇవ్వాలి అధ్యక్ష. మీకు నోటీస్ ఇవ్వకపోయినా బీఏసీలో అంగీకరించాం కాబట్టి మేమే ఒక అడుగు ముందుకొచ్చి నిన్న డిస్కస్ చేయడానికి మేము కాపీలన్నీ కూడా రెడీ చేసి శాసన మండలిలో పెట్టి మేము ముందుకు వచ్చాం అధ్యక్ష. వచ్చిన తర్వాత సాంప్రదాయం ఏంది అధ్యక్ష, సాంప్రదాయం ఏంటి? ఇదే శాసన మండలిలో ఏదైతే నిన్న జరిగిందో అంతకంటే ముందు రోజు శాసనసభలో కూడా ఆ రోజు ప్రతిపక్షం లేకపోయినా సరే మా సభ్యుడు నరేంద్రతోనే నోటీస్ ఇప్పించి కాపీలన్నీ కూడా సభలో పెట్టి సంబంధిత మంత్రి గారు కాపీని ముందు చదివిన తర్వాత డిస్కషన్ స్టార్ట్ అయింది అధ్యక్ష. శాసనసభలో శాసన మండలిలో చెప్పిన తర్వాత అధ్యక్ష నేను చెప్పిన తర్వాత మీరు మాట్లాడండి. శాసన మండలిలో కూడా వాళ్ళు నోటీస్ ఇవ్వకపోయినా మీ దగ్గర బీఏసీలో అంగీకరించాం కాబట్టే మీ మాటకి గౌరవించాలి కాబట్టే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోయినా మేము బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వంగా ముందుకొచ్చి మేమే కాపీలన్నీ కూడా ఇక్కడ పెట్టి మా మంత్రి గారు చదువుతారు మీరు చర్చించండి అని చెప్తే మంత్రి గారికి ప్రసంగించకుండా అడ్డుకుంటు కదా ఎవరో మీరే శాసన మండలిలో చూశారు అధ్యక్ష. అదే విషయాన్ని నిన్న మా శాసనసభ వ్యవహారాల మంత్రి గారు ఎప్పటికైనా వాళ్ళకి తిరుపతి లడ్డూ మీద చర్చించడానికి భయపడుతున్నారు, వాస్తవాలు వస్తాయని. ఎప్పటికీ మేము వెనక్కడం లేదు. అమరావతి శాసనసభలో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకంకు బడ్జెట్ కేటాయింపులు, పనుల పురోగతిపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన మంత్రి నిమ్మల రామానాయుడు. ధన్యవాదాలు అధ్యక్ష. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఆ రోజు 2014-2019 గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్ర శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉమ్మడి జిల్లాల యొక్క సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు మరి 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలి, 30 లక్షల జనాభాకు త్రాగునీరు అందించాలి, విశాఖపట్నంకి డ్రింకింగ్ వాటర్ అదేవిధంగా స్టీల్ ప్లాంట్ తో సహా పారిశ్రామిక అవసరాలు తీర్చాలనే ఉద్దేశంతో 63.20 టీఎంసీల సామర్థ్యంతో ఈ ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 14-19లో శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఈ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ 162 కిలోమీటర్ నుండి ప్రారంభమై 23.2 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ తోటి అదేవిధంగా పాపాయిపాలెం లిఫ్ట్ నుంచి 101.57 కిలోమీటర్లు మెయిన్ కెనాల్ ఫ్లో అయ్యి గడిగెడ్డ రిజర్వాయర్ సర్ఫ్లెస్ కోర్సులోకి ఈ యొక్క నీరంతా కూడా తరలించబడుతుంది అధ్యక్ష. అక్కడి నుంచి అది చంపావతి నదిలో కూడా మెడ్జ్ అవుతుంది అధ్యక్ష. ఈ రకంగా ఉన్నటువంటి ఉత్తరాంధ్ర సుజల స్రవంతిలో ప్రధానంగా 4 రిజర్వాయర్లు కూడా, పెదపూడి రిజర్వాయర్ 3.15 టీఎంసీ, భూదేవి రిజర్వాయర్ 6.55 టీఎంసీ, మరి విఎన్పురం రిజర్వాయర్ 6.20 టీఎంసీ, తాటిపూడి రిజర్వాయర్ 3.80 అంటే టోటల్ గా 19.8 టీఎంసీ 4 రిజర్వాయర్లు. అదేవిధంగా ఈ మెయిన్ కెనాల్ తోటి ఈ యొక్క ఉత్తరాంధ్ర సుజల స్రవంతి రూపకల్పన జరిగింది అధ్యక్ష. దీంట్లో 2 ఫేజ్లు, ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2. ఫేజ్ 1 కు సంబంధించి 2 ప్యాకేజీలు ఉన్నాయి అధ్యక్ష. ఆ ఫేజ్ 1 కు సంబంధించి 2 ప్యాకేజీలు కూడా 2022 కోట్ల అధ్యక్ష. అదేవిధంగా ఫేజ్ 2 వచ్చి 2 ప్యాకేజీలు ఉన్నాయి అధ్యక్ష. ఇందులో 4210 కోట్ల అధ్యక్ష. ఈ యొక్క 2 ప్యాకేజీల్ని కూడా
మరి నాట్ స్టార్టెడ్ కానీ లేదా బిలో 25% కానిటువంటి ప్రాజెక్టులు రద్దు అవుతున్నటువంటి స్థితిలో ఈ యొక్క ఉత్తరాంధ్ర సుజల స్రవంతి యొక్క అవసరాన్ని గుర్తుపెట్టుకుని ఈ ప్రభుత్వం వీటిని కంటిన్యూ చేస్తూ ఈ యొక్క 2 ప్యాకేజీలు ఫేజ్ 1లో 2022 కోట్లు, ఫేజ్ 2లో 2 ప్యాకేజీలు 4210 కోట్లు కూడా పనులు ముందుకు తీసుకెళ్లాలని ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పి తెలియజేసుకుంటూ దానికి అవసరమైనటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ మీద కూడా ఈ ప్రభుత్వం శ్రద్ధ పెట్టిందని తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా గౌరవ సభ్యులు 2024-25లో ఎంత కేటాయింపులు అంటే ఆ రోజు 63 కోట్లు మాత్రమే ఆ రోజు గత ప్రభుత్వంలో ఓటాన్ అకౌంట్ బట్టి. ఆంధ్ర యూనివర్సిటీని గతంలో వైసీపీ కార్యాలయంగా మార్చేశారని విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి అన్నారు. ఏయూలో గతంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. 4 కేటగిరీలో పనిచేస్తున్న ఉద్యోగులకు 142 జీవో ప్రకారం న్యాయం చేయాలని కోరారు. ధన్యవాదాలు అధ్యక్ష. దేశంలోనే ఆంధ్ర యూనివర్సిటీ ఎంతో ప్రతిష్టాత్మకమైనది అధ్యక్ష. గత 100 సంవత్సరాలుగా ఎంతో మంది మహానుభావులు ఇందులో చదువుకున్న మాట మీ అందరికీ తెలుసు అధ్యక్ష. కింది స్థాయి ఉద్యోగి దగ్గర నుండి బీసీ వరకు కష్టపడ్డ ఫలితమే ఈ గౌరవం దక్కింది అధ్యక్ష. కానీ గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం అయిపోయింది అధ్యక్ష. ఈ ఏప్రిల్ నెలలో జరిగే శతాబ్ది ఉత్సవాలని మీ ద్వారా మంత్రి గారిని కోరేది ఏంటంటే ఘనంగా నిర్వహించాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీలో డైలీ వేజ్ ఎంప్లాయీస్, 28 డేస్ ఎంప్లాయీస్, టైమ్ స్కేల్ ఎంప్లాయీస్, పర్మనెంట్ ఎంప్లాయీస్ 4 రకాలుగా ఉన్నారు అధ్యక్ష. ఇందులో మంత్రి గారు చెప్పినట్లు మన ప్రభుత్వంలోనే 142 జీవో తీసుకొచ్చి కేవలం అప్పటి వీసీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కేవలం 148 మందిని మాత్రమే టైమ్ స్కేల్లోకి తీసుకొచ్చారు అధ్యక్ష. ఇంకా ఆ రోజు రాజకీయ దురుద్దేశంతో 2023 మందిని మినిమం టైమ్ స్కేల్లోకి తీసుకురాలేదు అధ్యక్ష. ఈ జీవో ప్రకారమే వాళ్ళు కూడా టైమ్ స్కేల్లోకి తీసుకురావాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నారు అధ్యక్ష. అలాగే డైలీ వేజ్ ఎంప్లాయీస్ ఉన్నారు అధ్యక్ష. వాళ్ళకి ఈ రోజు కూడా 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న 6 నుంచి 9 వేలే జీతం అధ్యక్ష. దసరా సెలవుల్లో, సంక్రాంతి సెలవుల్లో కూడా వాళ్ళకి సంవత్సరానికి 3 నెలల జీతాలు కూడా ఉండవు అధ్యక్ష. 99-2008 వరకు 10 సంవత్సరాలు సర్వీస్ ఉన్న వారికి 151 మందిని 28 డేస్లోకి మార్పు చేశారు అధ్యక్ష. 2009 నుంచి ఇప్పటి వరకు చేసిన 10 సంవత్సరాలు దాటిన వారు 300 మంది ఉన్నారు అధ్యక్ష. దయచేసి వారిని 28 డేస్లోకి తీసుకురావాలని మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. అదే రకంగా టైం స్కేల్లో ఉన్న వారిని రెగ్యులరైజ్ చేయాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నారు అధ్యక్ష. దయచేసి ఈ జీవం మన ప్రభుత్వం ఎప్పుడు చేసినా సరే ఆంధ్ర యూనివర్సిటీ ఎంప్లాయీస్కి న్యాయం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మనమే న్యాయం చేసే అధ్యక్ష. దయచేసి ఆ రోజు రాజకీయ కోణంలో ఆలోచించి 28 డేస్లో ఉన్న వాళ్ళని 223 మందిని ఆపేయడం జరిగింది అధ్యక్ష. వాళ్ళని మినిమం టైం స్కేల్లోకి తీసుకురావాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటూ, అలాగే డైలీ వేజ్ ఎంప్లాయీస్కి కానీ 28 డేస్ ఎంప్లాయీస్ కానీ టైం స్కేల్ ఎంప్లాయీస్కి న్యాయం చేయాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. ఆంధ్ర యూనివర్సిటీ అభివృద్ధిపై శుక్రవారం గన్నవరం ఎమ్మెల్యే వెంకట్రావు అడిగిన ప్రశ్నలకు మంత్రి నారా లోకేష్ సమాధానం ఇచ్చారు. ఏయూ శతాబ్ది ఉత్సవాల నిర్వహణపై సభ్యులకు సమాచారం ఇచ్చి వారి ఇన్పుట్స్ ను తీసుకుంటామన్నారు. గౌరవ సభ్యులు చెప్పినట్లు 2019 నుంచి 24 వరకు ఆంధ్ర యూనివర్సిటీని ఒక వైకాపా పార్టీ కార్యాలయంగా వాడటం కూడా జరిగింది అధ్యక్ష. అది గౌరవ సభ్యులందరూ తెలుసు. ప్రత్యేకంగా విశాఖపట్నంలో నుంచి వచ్చిన గౌరవ సభ్యులందరూ కూడా తెలిసిన విషయం అధ్యక్ష. ఒకసారి మీరు చూస్తే ఒక ఉదాహరణ అధ్యక్ష, NIRF ర్యాంకింగ్లో 2019లో ఆంధ్ర యూనివర్సిటీ 29వ ర్యాంక్లో ఉంటే 2023కి వచ్చేగల 76వ ర్యాంక్కి పడిపోయింది అధ్యక్ష. మళ్ళీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అది 41 ర్యాంక్కి తీసుకొచ్చే అధ్యక్ష. ఇప్పుడు టాప్ 10 యూనివర్సిటీస్ చేయాలనే లక్ష్యంతో ఈరోజు ఒక అద్భుతమైన వైస్ ఛాన్సలర్ కూడా నియమించి అధికారం ఇచ్చి ఆ వ్యవస్థని డ్రైవ్ చేస్తాం జరుగుతుంది అధ్యక్ష. అంతేకాకుండా మీరు చూస్తే యూనివర్సిటీ కేటగిరీలో 2019లో మనం 16వ ర్యాంక్లో ఉంటే 2023కి 43వ ర్యాంక్ పడిపోయాం అధ్యక్ష. మళ్ళీ ప్రజాప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత 2025లో మళ్ళీ 23వ ర్యాంక్కి మనం తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష.
అధ్యక్ష, అక్కడ గౌరవ సభ్యులు 2-3 అంశాలు అడిగారు. ఒకటి, ఈ 100 years ఉత్సవాలు ఏదైతే జరుగుతుందో అది ఘనంగా జరపాలి, అందరితో కోఆర్డినేట్ చేసి చేయాలని గౌరవ సభ్యులు కోరారు. అధ్యక్ష, ఫస్ట్ గా రేపు పొద్దున్న నేను విశాఖపట్నం వెళ్తున్నాను. ఎలమంచిలో ఒక కంపెనీకి మేము శంకుస్థాపన వేస్తున్నాము. దాంట్లో భాగంగా రిటర్న్ లో కూడా వైస్ ఛాన్సలర్ గారిని కలుస్తున్నాను. కలిసి మొత్తం ప్రోగ్రామ్ రివ్యూ చేసి గౌరవ సభ్యులు కూడా కాపీ పంపిస్తాను. మీరు కూడా మీ ఇన్పుట్ ఇస్తే మనం ఘనంగా ఈ శతాబ్ది ప్రోగ్రామ్ అనేది నిర్వహించాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న మన అందరిపైన ఉందని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు. అధ్యక్ష, అంతేకాకుండా అధ్యక్ష, కేవలం ఒక ఆంధ్ర యూనివర్సిటీ కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో గత ప్రభుత్వాలు 5 సంవత్సరాలు విచ్చలవిడిగా వాళ్ళ కార్యకర్తలు అక్కడ పెట్టుకుంటాం జరిగింది. దానిపైన ప్రత్యేకంగా మేము ఇప్పుడు మ్యాన్ పవర్ ఆడిట్ అనేది జరుగుతుంది. అధ్యక్ష, అది నేను ఈ రోజు కూడా రివ్యూ చేశాను. నెక్స్ట్ 30 days లో ఆ మ్యాన్ పవర్ ఆడిట్ మేము పూర్తి చేస్తాం. దాని తర్వాత కఠినమైన నిర్ణయాలు, చర్యలు కూడా తీసుకుంటామని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నాం. ఇప్పుడే పెద్దలు చెప్పినట్లు ఏంటంటే కాంట్రాక్ట్ లో కొంతమంది పనిచేస్తున్నారు, దాని తర్వాత కొంతమంది ఎంటీఎస్ రావాలని కోరుతున్నారు, దాని తర్వాత రెగ్యులరైజ్ చేయాలని కూడా కోరిక అనేది ఉంది. అధ్యక్ష, ఇక్కడ ఏంటంటే ఈ మ్యాన్ పవర్ ఆడిట్ అయిందా నాకు కరెక్ట్ గా ఐడియా వస్తుంది. అధ్యక్ష, ఎంతమంది ఉన్నారు, ఏ సంవత్సరంలో వాళ్ళని నియమిస్తాం జరిగింది. దాని తర్వాత ఫైనాన్స్ తో సంప్రదింపులు చేసి తగిన చర్యలు తీసుకుంటామని గౌరవ సభ్యులు కూడా తెలియజేస్తున్నారు. అధ్యక్ష, పెద్దలు చెప్పినట్లు గతంలోనే ప్రసాద్ రెడ్డి చేసిన అవకతవకల మీద నేను విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తానని చెప్పడం జరిగింది. అది విజిలెన్స్ పంపించాం, విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది. అధ్యక్ష, గౌరవ సభ్యుల కోరిక మేరకు ఆ రిపోర్ట్ రాబోయే 45 రోజుల్లో మళ్ళీ మేము వీల్ గెట్ దట్ రిపోర్ట్, అది నేను హౌస్ లో టేబుల్ చేసి తగిన చర్యలు తీసుకుంటామని గౌరవ సభ్యులు కూడా నేను తెలియజేస్తాం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 1185 పురపాలక శాఖ. అనకాపల్లి కలెక్టర్లు తీసుకున్న నిర్ణయాలపై సిబిఐ విచారణ చేపట్టాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. మద్దిపాలెం వైసీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ బ్రాహ్మణ ఆర్యవేశుల సత్రం కోసం దానం చేసిన భూమిని కబ్జా చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు అని అన్నారు. మీరు కంపెనీ సంవత్సరంలోనే దానికి రికార్డ్ చేసి దానికి సంబంధించినటువంటి ఫైల్ అంతా కూడా నడిపేసి 22 నుంచి డిలీట్ చేయమని చెప్పి జిల్లా రిజిస్టర్ రాసినటువంటి లేఖ. మాకున్నటువంటి సమాచారం ఏంటంటే జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి పెద్ద ఎత్తున జిల్లా రిజిస్టర్ మీద ఒత్తిడి, ఎందుకు డిలీట్ చేయండి, నేను ఆర్డర్ పంపించిన తర్వాత మీరు ఎలా డిలీట్ చేయకుండా ఉంటారు అని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడం. దీని మీద ఏదో క్రయ విక్రయాలు సంబంధించినటువంటి పురోగతి ఏదో ఉంటే ఎవరో ఒక వ్యక్తి కోర్టుకెళ్తే ఆ కోర్టు ఎవరో బయట చేసుకొని రిజిస్ట్రేషన్ ఆగారు. అంటే ఇంత అడ్డగోలుగా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు, అంటే ఎవరో జిల్లా స్థాయిలో తహసీల్దారో, ఆర్డీఓ, ఒక ఆర్డీఓ లేకపోతే ఇంకొకరో పొరపాటు చేస్తే తెలియక చేసేదనో లేకపోతే తప్పుగా చేసేదనో చెప్పడానికి జిల్లా కలెక్టరేట్ చేస్తే ఎవరు చెప్పాలి? అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా ఈ సబ్జెక్ట్ తీసుకుంటా ఉంది. అనకాపల్లి కదా, మన ఎవరు పట్టించుకోరు, మన మీద పెద్ద పర్యవేక్షణ ఉండదు, మనం ఏం చేసినా చెల్లిపోతుంది. అనకాపల్లి ఊరి మధ్యలో 100 కోట్ల రూపాయల భూమిని కాజేసేటువంటి కార్యక్రమం చేసి దానికి మీరు వత్తాసు పలికితే ప్రతిపక్షాలు చూస్తూ ఊరుకుంటాయి, మాట్లాడడం. మీకు ఎవరైనా ఒక రిప్రజెంటేషన్ పట్టుకుని వస్తే మీరు అగ్ని మీద గుగిలో అయిపోతున్నారు. ఒక సామాన్యుడు, ఒక పేదవాడు వచ్చి మీకు ఏదైనా రిప్రజెంట్ చేసుకుంటే మాట్లాడడానికి సమయం ఇవ్వరు. చంద్రబాబు ఇంకా ఎంతకాలం అబద్దాలు చెప్తావు? సీఎం చంద్రబాబుపై ఫైర్ అయిన లక్ష్మీ పార్వతి. ఈ మేరకు ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నీది ఒక బతికేనా, దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తావా, లడ్డూ నెయ్యిపై నారా లోకేష్, పవన్ పచ్చి అబద్దాలు అని అన్నారు. మిమ్మల్ని కాపాడుతున్నది ఇదంటే ఏమీ లేదు, నా శక్తే నేను నిలబడి నేను కష్టపడి పైకి వస్తా ఉన్నాను. అందువల్ల నా కష్టంతోనే నేను ఏదైనా సాధించుకోగలుగుతున్నాను తప్ప ఏ దేవుడి మీద నాకు నమ్మకం లేదని చాలా స్పష్టంగా చెప్పాడు ఈ వ్యక్తి. అంటే ఎంత పరమ నాస్తికుడో మీరు అర్థం చేసుకోండి. ఇట్లాంటి వ్యక్తి ఈ రోజు హిందూ మతాన్ని పాడు చేయటం కోసమే ఈ రోజు ఇష్టం వచ్చినట్టుగా మతాన్ని
మరి వాడుతా ఉన్నాడు. మనం ఒక్క మాట చెప్పుకుందాం, మనము వేరే ఏ మతంలోనైనా సరే, సిక్కు మతం గాని, లేకపోతే క్రిస్టియన్ మతం గాని, ఇస్లామీ గాని, ఏ మతంలో తీసుకున్నా సరే ఈ విధంగా వాళ్ళ దేవుళ్ళ మీద, అదే విధంగా వాళ్ళ ప్రసాదాల మీద ఇంత దుష్ప్రచారం చేసి అదంతా కూడా అబద్ధమని తేలిపోయినటువంటి వ్యక్తిని ఎవరైనా వదిలిపెడతారా? వాళ్ళ చట్టాల ప్రకారంగా, అంటే వాళ్ళ మత చట్టాల ప్రకారంగా, వాళ్ళ నిబంధనల ప్రకారంగా ఆ వ్యక్తిని బహిష్కరిస్తారు. ఒకవేళ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి గనక ముఖ్యమంత్రి పదవిని లాగేసేయకపోవచ్చు, కానీ వాళ్ళ మతం నుంచి అతన్ని బహిష్కరించేసి ఇతన్ని పూర్తిగా వెలేస్తున్నాము అని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేసేవాళ్ళు. దురదృష్టం కొద్ది ఏంటంటే ఈ హిందూ మతానికి ఏ విధమైన కట్టుబాట్లు లేవు, ఏ విధమైనటువంటి నియమాలు లేవు. ఎవడు ఏ విధంగానైనా మాట్లాడొచ్చు, ఎట్లయినా తిట్టొచ్చు, దేవుళ్ళని తిట్టొచ్చు. వాళ్ళకి చెప్పుల్లో కూడా బొమ్మలేసి చెప్పులు తయారు చేసి కంపెనీలు అమ్ముకోవచ్చు. అప్పుడు కూడా వీళ్ళకి సిగ్గు రాదు అంతే. ఎందుకంటే ఇట్లాంటి పనికి మాలిన వాళ్ళంతా కూడా హిందూ మత ద్వేషులు. వీళ్ళకి కులం లేదు, కులం ఉంది, మతం లేదు, కులం ఉంది. ఆ కులాన్ని కాపాడుకోవటానికి ఇంకెన్నో అబద్ధాలు ఇతను ఆడుతూనే ఉంటాడు. అంటే ఒక ప్రజాస్వామ్య పరిరక్షకుడైనటువంటి ఒక వ్యక్తి నీచమైన పరిపాలన సాగిస్తూ తన ప్రత్యర్థిని, తన కొడుకు వయసు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని గెలవలేక అడ్డదారిలో ఏ విధంగా గెలిచాడో మన ప్రభాకర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. దాదాపు ఈ రాష్ట్రంలో 54 లక్షల ఓట్లు ఎంతో తేడా వచ్చింది, 12% ఓటింగ్ తేడా. మరి ఇంత శాతం ఓటింగ్ తో అడ్డదారిలో గెలిచినటువంటి వ్యక్తి అడ్డదారిలోనే అధికారానికి వచ్చాడు. ఈ అడ్డదారిలో రావటం అనేది అతనికి ఈ రోజు కొత్త ఏం కాదు కదా. ఆ రోజు అంతే కదా, 94 ఎలక్షన్స్ లో ఎన్టీఆర్ గారు, నేను ఎంత కష్టపడి రాష్ట్రం అంతా పర్యటించి మొత్తం 258 సీట్లు కమ్యూనిస్టులతో సహా గెలిపిస్తే 8 నెలలు తిరగకుండానే అడ్డదారిలో నన్ను ఒక బూచిగా చూపించాడు. రోజు వాళ్ళ పచ్చ మీడియాలో ప్రచారం చేయించాడు. మరి ఆ ఇష్టం వచ్చినట్టుగా అబద్ధాలు రాయించాడు. చివరికి ఎన్టీఆర్ క్యారెక్టర్ అసాసినేట్ చేయించాడు. ఇక నన్నైతే చెప్పేదే లేదు, ఇప్పటికీ చేస్తానే ఉన్నారు. ఇంత దారుణమైన వంచన పిల్లనిచ్చిన మామ. కూటమి పాలనలో భూదందాలు పెరిగిపోయాయని బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే వెంకట చిన్న అప్పలనాయుడు అన్నారు. ఈ మేరకు ఆయన బొబ్బిలి వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయి రవాణా అమ్మకాలు పెరిగిపోయాయని అన్నారు. బొబ్బిల్లో కూడా అరాచకాలు పెరిగిపోతున్నాయి, గంజాయి అమ్మకాలు పెరిగిపోతున్నాయి, విద్యార్థులు పాడైపోతున్నారు, విద్యార్థులు హెరాస్మెంట్ చేస్తున్నారు, మా మహిళల విద్యార్థుల్ని భూ కబ్జాలు అయిపోతున్నాయి. ఇవన్నిటికీ కారణం పాలకులు మాకు అండదండగా ఉంటారనేది ఈ ఉద్దేశం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఈ సుమారు 2 ఏళ్ళుగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే గంజాయి అంటే దాదాపు బొబ్బిలి అన్ని ప్రాంతాల్లోనే విరివిగా వ్యాపించింది. ఎప్పుడు పడితే అప్పుడు పోలీసు వారు కూడా పట్టుకున్నారు. కానీ దాని మీద సరైనటువంటి చర్యలు అయితే లేవు. దాని మీద రాజకీయ నాయకుల హస్తం ఉంది. వాళ్ళ తాలూకా మనుషుల్ని వాళ్ళు సేవ్ చేసుకోవడానికి పోలీసు వారిని ఇన్ఫ్లుయెన్స్ చేయడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అనేది మనకు స్పష్టత వచ్చేస్తుంది. ఉదాహరణకి ఈ మధ్యన కోమటిపల్లిలో గంజాయి దొరికింది. దాని మీద ఆడపిల్లల హెరాస్మెంట్ జరగడం జరిగింది. అది సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడి కొడుకని నిర్ధారణ కూడా అయింది. పోలీసు వారికి కూడా ఆ విషయం కొంచెం దాటవేయడానికి ఒక ప్రయత్నం జరిగినప్పటికి కూడా మీ పత్రికలు, మీ ఛానల్స్ రాసిన దాన్ని బట్టి దాన్ని మళ్ళీ డిఎస్పీ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని తిరగదోడవలసి వచ్చిన పరిస్థితి కూడా మీ అందరికీ తెలుసు, ప్రత్యేక నేను చెప్పక్కర్లేదు. అందుకే సంవత్సరం తిరగకుండా ఆమె ట్రాన్స్ఫర్ కూడా బొబ్బిలి నుండి చేసేటువంటి పరిస్థితి, దుస్థితి ఇవాళ బొబ్బిలి రాజకీయాల్లో మనకు కనపడుతున్నాయి. ఇవాళ ఈమె ట్రాన్స్ఫర్ చేశారు. 4 రోజుల క్రితం, 4 రోజుల క్రితం ఇక్కడ ఉన్నటువంటి SHOని అర్ధరాత్రిగా ట్రాన్స్ఫర్ చేసి రూరల్ SHOని తెచ్చి, రూరల్ SCIని తెచ్చి ఇక్కడ SHOగా వేయడం జరిగింది.
మరి ఆయన అయితే ఈ ప్రస్తుత ఎమ్మెల్యే ఏం చెప్తే అది చేయడానికి తగినటువంటి ఒప్పందాలు కుదుర్చుకుని తెచ్చినట్టుగా బయట ఉన్నటువంటి సమాచారం. ఇది నిజమంత అనేది వాళ్ళకి తెలియాలి, భగవంతుడికి తెలియాలి. ఎందుకంటే ప్రజల నోటు ఎవరు మోసుకోలేరు కాబట్టి మోహించలేరు.